వీడే కొట్టింది పోయేవాడన్నా వాడు. నేను అక్కడే ఉన్నా, ఇప్పుడు అక్కడే ఉన్నా సీన్లో. నేను వాళ్ళని ఎంత దుబ్బేసింది నేనే. ఆయన సెక్యూరిటీనేమో పెద్ద కరెక్ట్ అగలగారు. పోలీసులకి సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాం. సిఐ గారు వచ్చారు, విచారణ చేశారు. అలాగే మా హయ్యర్ అఫీషియల్స్ ఐఎంఏ కదిరికి, డిసిహెచ్ఎస్ మెడికల్స్ మధుసూదన్ సార్ కూడా ఇన్ఫార్మ్ చేశారు. టైంలో ఒక పర్సన్ ఎమ్మెల్సీ ఎవరో కొట్టుకున్నారు అని వచ్చారండి. కాళ్ళతో కొట్టారు, తలకి మొత్తం తల మెడ అంతా కొట్టేశారండి, తొక్కేసి వచ్చారు. పేషెంట్ స్పృహలో లేడు. మందు తాగారా అని అడిగితే పేషెంట్ అటెండర్ వచ్చిన అతను అసభ్యకరంగా మాట్లాడారని అక్కడ ఉన్న పీసీని పిలిపించుకున్నాము. పీసీని పిలిపించుకొని ఇది ఎక్కువ మంది వస్తున్నారన్నట్లు 100కి ఫోన్ చేశామండి. ఎమర్జెన్సీకి మనకి ఇబ్బంది అవుతుంది అన్నట్లు 100కి ఫోన్ చేసాము. కలిసే లోపల 3 times 4 times చేసాము. ఆ టైంలో ట్రీట్మెంట్ ఇద్దాము అన్న లోపలికి వస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 10 members అంతా పైన పడిపోయారు. మమ్మల్ని ఏ రకంగా మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాము. మా మీద పడిపోయి ఏది దొరికితే అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కొంచెం ఇంకా అంటే కుదిరితే అక్కడ ఏమున్నా మా MNO కానీ వీళ్ళు కానీ లేకపోయింటే ఇంకా పెద్ద ప్రమాదం కూడా జరుగుండేది. అందరూ పైన పడి కొట్టారు, మా మీద పడి తొక్కేశారు. అండ్ సిస్టర్కి అయితే ఫ్రాక్చర్ కూడా అయ్యింది. అందరికీ రక్తగాయాలు కూడా అయ్యాయి. ఏది అర్థం కావడం లేదు. ఆ నిమిషంలో వాళ్ళు కానీ రాకపోయి ఉన్నా ఏమన్నా చేయకపోయినా నేను సిస్టర్ మాత్రం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అంటే తలకి దెబ్బలు తగిలి ఏవో పెద్ద ప్రమాదమే జరగలేదని మా ఉద్దేశం. మనిషి బయటకు వచ్చి చేయాలన్నా సపోర్ట్ ఉండాలి. అలాంటిది ఇట్లాంటి హెల్త్ ప్రొఫెషన్లో ఉండి ఇంకా కష్టంగా ఉంది. ఇంట్లో వాళ్ళు ఏమనుకొని అమ్మాయి గొంతు పట్టుకున్నారు, మీద పడిపోయినారు ఒక మాపు. అదే మీ ఇళ్లలో మీ ఎక్కాచలు జరిగితే గమ్మనుంటారా? ఇట్లా దీనిపై కఠినంగా చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరుపుకోకుండా చర్యలు తీసుకుంటేనే డాక్టర్లు సరైన వైద్య సేవలు అందిస్తారండి. కదిరి పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాజువాలిటీలో 9:20 డాక్టర్ రిషిత డ్యూటీలో ఉందండి. ఒక మాపు 10 మంది వచ్చి దాడి చేసి ఆ డాక్టర్లను మరియు వాళ్ళు దాడి చేయడమే కాకుండా డాక్టర్తో పాటు ఉన్న నర్సుని, మా హెడ్ నర్సుని, అలాగే అక్కడ ఉన్న MNOని మరియు స్టాఫ్ని అందరినీ గాయపరిచారండి. ఇది చాలా నిజంగా ఒక డాక్టర్ డ్యూటీ ఎలా చేయగలుగుతాడండి? నైట్ డ్యూటీ ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి డ్యూటీ చేస్తా అంటే ఇలాంటివి జరిగితే మాకు రేపొద్దున మేము ఎలా చేయమంటాం? అసలు ఈ చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. అలాగే అసలు టయానికి MNOను మరియు అక్కడ మా సెక్యూరిటీ గార్డు ఉండడం వల్ల ప్రాణాలకు ఏం కలగలేదండి. చేతికి ఏదొచ్చిందో దాంతో కొట్టారండి. ఇట్లా జరిగితే కదిలో ఇప్పటికి ఆల్రెడీ నైట్ పూట అన్ని అడ్మిషన్స్ నైట్ పూట ఎవరు చూడట్లేదు. ఇట్లా చేస్తే నైట్ పూట ఎవరు చేస్తారండి? ఇప్పటికే కదిరి ఎంత వెనక్కి తీసుకెళ్లారు తెలుసా? రాత్రి పూట ఏదైనా జరిగితే దిక్కులేని పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటి జరిగితే ఎవరు వస్తారండి డైరెక్ట్గా? మీకు ఎవరు వచ్చి ధైర్యంగా చేస్తారు? ఏ సెక్యూరిటీ చేస్తారండి? ఇంతకుముందు కొన్ని రోజులు లేదని వర్క్ పోస్ట్ పెట్టించాను అప్పుడు గలాంటి జరిగితే. ఇప్పుడు మళ్ళీ ఇది జరిగింది. గవర్నమెంట్ స్టాఫ్ కానీ, ప్రైవేట్ స్టాఫ్ కానీ, డాక్టర్లు కానీ ఏ విధంగా డ్యూటీ చేస్తారు? అమ్మాయికి టైం బాగుంది కాబట్టి మాకు ఈ అమ్మాయి జరిగినట్టు మేడకు ఎక్కడైనా ఏదైనా జరిగితే ప్రాణాపాయం జరిగితే ఎవరండి బాధ్యులు? అయిపోయిన తర్వాత అందరూ వస్తారండి. రాకముందే చర్యలు తీసుకోవడం మాకు కరెక్ట్ అండి.
చాలా నిజంగా చాలా రేపటి నుండి తీవ్రంగా మేము కూడా ఖండిస్తున్నాము. అలాగే రేపటి నుండి మేము వీళ్ళతో అందరం చర్చించి ఈ విధులను కూడా బహిష్కరణని నిర్ణయించినాము. అలాగే ఈ సార్ మేము పోలీసు వారిని కూడా కోరుకుంటున్నాము, తక్షణమే వారిపై చర్యలు తీసుకున్నారు. పోలీసు వారు కూడా నిజంగా సహకరించి తొందరగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు తీసుకెళ్తారు. ఇంకా మాకు సరైన ప్రొటెక్షన్ ఇవ్వాలి ఖచ్చితంగా మాకు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి రాకుండా ఒక ప్రణాళిక చేయాలండి. ఊర్లో అన్ని రకాల ప్రణాళికలు చేస్తున్నారు. అట్లే డాక్టర్లు కూడా ప్రొటెక్షన్ ఇస్తే రైట్ పూట నైట్ పూట చేస్తామండి. మేము చేస్తా ఉండేదే డ్యూటీ చేస్తా ఉండేదే ప్రజలకు సేవ చేయాలని. నైట్ పూట మాకు ప్రొటెక్షన్ ఇస్తే కదా మాకే దిక్కు లేనప్పుడు మేమేం చేస్తామండి.